హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం రోజు వైశాఖ పురాణాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ వైశాఖ పురాణాన్ని ప్రారంభించే ముందర ఈరోజు సరస్వతి పుష్కరాల సందర్భంగా సరస్వతి నదీ స్తోత్రాన్ని గురించి ప్రార్థన చేద్దాం. సరస్వతి నదీ స్తోత్రం. దీనిని వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించారు. వాగ్వాదిని పాపహరాసి భేద చోద్యాదికం మద్ధర దివ్యమూర్తే సుశర్మదేవంద్య పదేస్తు విత్తాదయా చతే హోమై పుణ్యకీర్తే దేవ్యై నమ కాలజితేస్తు మాత్రేయి సర్వభాస్యఖిలార్ధదే త్వం వాసోత్రతేన స్థితయే శివాయ త్రిశస్య పూర్ణస్య కలాసి సాత్వం నందప్రదే సత్యసుతే భవాయా సూక్ష్మాందియం సంప్రతి మే విదేహి దయస్వ సారస్వ జలాదిసేవి నృలోకపేరమ్మయి సన్నిదేహి సత్యం సరస్వత్యసి మోక్ష సద్మతారిణ్యసి స్వస్య జనస్య భర్మ రమ్యం హితే తీరమిదం శివాహే నాంగీకరోతిహ పతేత్సమోహే స్వభూత దేవాదిహరేస్మి వాహ్య చేత అభిప్రజ్ఞ ఉపాసనాత్తే తీవ్రతైర్జేతుమశక్యమేవ తం నిశ్చలం చేత ఇదం కృతంతే విచిత్ర వాగ్విజ్ఞ గురూన సాధు తీర్థాస్యయాం తత్వత ఏవ గాతుం రజస్తనుర్వా క్షమతేధ్యదీతా సుకీర్తిరాయచ్చతు మే ధియం సా చిత్రాంగి వాజిన్య గణాసిని యమసౌ సుమూర్తిస్తవచామయిహ తమోగహం నీరమిదం యదాదీతిఘ్నమేకేపి నతే త్యజంతి సద్యోగి భావ ప్రతిమం సుధామ నాంది ముఖం తుష్టిదమేవ నామ మంత్రో వ్రతం తీర్థమితోదికం హి యన్మే మతం నాస్త్యతయేవ పాహి త్రయీ తపో యజ్ఞ ముఖానితాంతం జ్ఞం పాంతి నాధిఘ్న ఇమే జ్ఞమార్యే కస్త్వల్ప సంజ్ఞం హి దయేత యో నో దయార్హయార్యోర్జిత ఈశవర్యే సమస్త దేవర్షినుతే ప్రసీద దేహ్యస్య కే విశ్వగతే కరం తే రక్షస్వ సుష్టుత్యుదికే ప్రమత్తః సత్యం న విశ్వాంతరయేవ మత్తః స్వజ్ఞం హిమాన్ ధిక్కృతమత్ర విప్రరత్నైర్వరం విప్రతరం విదేహి తీష్ణద్యుతేర్యాదిరుగిష్టవాచో స్వస్థాయ మేరాత్విదితేరిరి స్తోతుం న చైవ ప్రభురస్మి వేద తీర్థాధిపే జన్మ హరే ప్రసీద త్రపైవ యస్సుష్టుతయేస్త్యపాయాత్ సాజాడ్యహాతి ప్రియదా విబద్భ్యః. ఇది ఈ సరస్వతి నది స్తోత్రము ఒక పవిత్రమైన మరియు అందమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రము సరస్వతి నది మరియు సరస్వతీ దేవిని గౌరవించి మరియు ప్రార్థించే సంస్కృత శ్లోకాల్ని కలిగి ఉందన్నమాట ఈ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని గురించి వివరంగా మనం ఒక చిన్న షార్ట్ కూడా చేయడం జరిగింది. అందుకే దీని గురించి వివరంగా నేను చెప్పడం లేదు. మనం మళ్ళా యథాప్రకారంగా వైశాఖ పురాణంలోనికి వెళ్ళిపోదాం. ఈ సరస్వతి పుష్కరాలు జరిగిన రోజులు మే 26వ తేదీ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సరస్వతి నదీ స్తోత్రాన్ని ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటూ వైశాఖ మాస పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు వైశాఖ మాస పురాణం 22వ అధ్యాయము దంతిల కోహల శాప విముక్తి అనమాట. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లడిగెను. మహాముని, ఇహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మహిమలను ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుటలేదు. ఇక్కడ చెప్తున్నాడు మన శృతకీర్తి మహారాజు, అయ్యా ఈ వైశాఖ మాసం యొక్క మహిమల్ని గురించి ఎంత విన్నా కూడా నాకు తనివి తీరడం లేదు. ఎందుకంటే ఆయన భగవద్భక్తుడు, సదాచార పరాయణుడు, విష్ణు భక్తాగ్రేసరుడు కాబట్టి ఆయనకి వైశాఖ మాస కథల గురించి ఎన్ని విన్నా కూడా ఇంకా నాకు తృప్తి తీరడం లేదు అని చెప్తున్నాడు అనమాట. నెపము లేని ధర్మము, శుభకర్మలకు విష్ణు కథలు, చెవులకింపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్నను తృప్తి కలుగదు. నిజంగా భగవద్భక్తి కనుక మనకుంటే కాబట్టి ఎంత ధర్మాంగాన్ని, శుభకర్మలైనటువంటి విష్ణు కథలను కానీ, ఈ చెవులకింపైనటువంటి శాస్త్ర శ్రవణాన్ని కానీ ఎంత విన్నా కూడా తృప్తి కలగదు. ఇంకనూ వినవలైననియే అనిపించెను.
నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుడిచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. అంతే కదా, శృతకీర్తి మహారాజు అదే చెప్తున్నాడు. అయ్యా, నేను పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేస్తుంటా, లేకపోతే నీలాంటి మహాభాగ్యశాలి తపస్సంపన్నులు విష్ణు భక్తాగ్రేసరులు నా ఇంటికి అతిథిగా రావడం అంటే నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతము, పూర్వజన్మలో నేను చేసుకున్నటువంటి పుణ్యము అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంతే కదా, అతిథిగా ఎవరైనా వస్తారు. అలాంటి గొప్ప తపశక్తి సంపన్నుడు విష్ణుమూర్తి కథలను నిరంతరము చెప్పేటువంటి మహాముని ఆయన దగ్గరికి రావడం, ఎవరింటికైనా మన ఇంటికి కూడా అట్లాంటి అతిథి కనుక వస్తే అది మన పూర్వజన్మ యొక్క సుకృతంగా భావించవచ్చు. అదేవిధంగా ఇక్కడ శృతకీర్తి మహారాజు కూడా శృద్దేవ మహాముని తన ఇంటికి రావడం, అతిథిగా రావడం తన భాగ్యంగా భావిస్తున్నాడు అనమాట. నీవు చెప్పిన ఈ అమృతోపదేశముని విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరటలేదు. అయ్యా, నువ్వు చెప్పినటువంటి ఉపదేశం విన్న తర్వాత నాకేం బ్రహ్మ పదవి వద్దు, ముక్తి వద్దు, అవన్నీ కూడా నా మనసు కోరడల్లా. నా మనసు ఏం కోరుతుందంటే, కావున నాయన దయించి ఇంకనూ శ్రీహరికి ప్రియమగు దివ్యములకు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించను. నా మనసు నాకు బ్రహ్మ పదవి కోరడల్లా, ముక్తిని కోరడల్లా, ఇంకా శ్రీహరికి ఇష్టమైనటువంటి ధర్మాలు ఏంటి, ఆయనకి ఇష్టమైనవి ఏం చేయాలి, ఆయన కథలు వినాలి, ఇదే కోరుకుంటుంది నా మనసు అని చెప్పి శృతకీర్తి మహారాజ్ చెప్తున్నాడు అనమాట. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనను, వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెప్పుదని వినుము. దానికి ఆ శృతదేవ మహాముని చాలా సంతోషించి, అయ్యా, ఇంకా వైశాఖ మాస ధర్మాలు తెలిపేటువంటి ఇంకొక కథ చెప్తాను, సావధాన చిత్తుడవై ఆలకింపు అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఒక కథను చెప్తున్నాడు. అంటే కథ ద్వారా చెప్తే మనకు సులభంగా అర్థం అవుతుందని చెప్పి, ఇది మనకు కూడా అక్కడ కేవలం శృతకీర్తి మహారాజుకు చెప్పినట్లు కాదు, మనందరికీ కూడా ప్రబోధం చేయడానికి, మనందరికీ ఉపదేశం చేయడానికి ఆ మహర్షి శృతకీర్తి మహారాజుని ఒక నిమిత్తంగా చేసుకుని అందరికీ ప్రబోధిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం ఆ విషయాన్ని గమనించాలి. అది ఎలా కథల ద్వారా చెప్తే మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది, సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుందని ఒక కథల రూపంలో చెప్తున్నాడు అనమాట. కథ ప్రారంభిస్తున్నాడు. పంపా తీరమున శంఖుడు అను పేరు గల బ్రాహ్మణుడును. పంపా నదీ తీరంలో శంఖుడు అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నట్ట. అతను ఒకప్పుడు బృహస్పతి సింహరాశి ఎందుండగా గోదావరి ప్రాంతానికి వచ్చాట. అతను ఒకసారి బృహస్పతి అంటే గురుడు సింహరాశిలో ఉన్నప్పుడు ఆ గోదావరి తీర ప్రాంతానికి వచ్చాట ఆయన. అతడు భీమరథి నదిని దాటి, అంటే గోదావరి నదికి ఉపనది అనమాట. అతడు ఆ భీమరథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పట్లో ఇంతగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు కదా, ఎక్కడికైనా పోవాలంటే నడిచి వెళ్ళాలి. కాబట్టి అందులో అది పైగా వైశాఖ మాసం, వైశాఖ మాసంలో ఎండలు ఎట్లా ఉంటాయి మనం చూస్తున్నాం కదా ఇప్పుడు వైశాఖ మాసంలో. కాబట్టి పాపం ఈ శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు కూడా పాపం ఈ వైశాఖ మాసం ఎండలో అడవిలో ఆ ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటూ అలాగే ప్రయాణం చేస్తూ, అప్పట్లో ఈ బ్రాహ్మణులు ఋషులు వీళ్ళు పాపం కాళ్ళకు పాదుకలు కూడా పెద్దగా ధరించేవాళ్ళు కాదు. పాపం ఆ ముళ్ళు రాళ్ళు కలిగినటువంటి అడవిలో ప్రయాణం చేస్తూ ఈ వైశాఖ మాసం యొక్క ఎండకి పాపం ఆయన బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద, ఒక చెట్టు నీడలో కూర్చున్నట్ట. అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకొని అచ్చడికి వచ్చాను. ఆయన కూర్చున్నాడు కదా ఒక చెట్టు కింద, ఈ శంకుడు అనే బ్రాహ్మణుడు. ఆ కూర్చున్న ప్రదేశానికి ఎవరు వచ్చారంటే ఒక కిరాతుడు, అంటే ఒక బోయవాడు వచ్చాట. ఆయన ఎలా చేతులు ధనస్సును పట్టుకొని వింటిని పట్టుకొని ఉన్నట్ట. అతడు దయాహీనుడు. బోయవాడికి దయ ఉంటుంది, ఉండదు. కాబట్టి ఆయన దయ లేనటువంటి వాడు అనమాట, దయాహీనుడు. సర్వ ప్రాణులను హింసించువాడు. ఇక అన్ని ప్రాణుల్ని కూడా ఏదో తన యొక్క వృత్తి ఆ జంతువులు వేటాడడం, చంపడం, పక్షుల్ని వేటాడడం, చంపడం, పోవడం అది కాదు, అన్ని ప్రాణుల్ని కూడా హింసించేటువంటి వాడు అనమాట. ఇంకా పైగా దారిలో వచ్చేపోయే వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని దోచుకుంటూ వాళ్ళందరినీ కూడా నానా బాధలు పెడుతూ ఉండేవాడు అనమాట. సూర్యుని వలె ప్రకాశించుతూ రత్నకుండలములను ధరించిన శంకుని పీడించి వాని వద్దనున్న కుండలములను, గొడుగును, పాదకులను, కమండలమును లాగుకొనును. పాపం ఈ శంకుడు అనే బ్రాహ్మణోత్తముడు వైశాఖ మాసంలో అడవిలో ప్రయాణం చేస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడని చెప్పాం కదా. ఆ చెట్టు నీడకి కిరాతకుడు కూడా వచ్చాడు. వచ్చి పాపం ఆయన దగ్గర ఏముంటాయి, తపస్సారుడి దగ్గర, మునుల దగ్గర ఏముంటాయి, పాపము సూర్యుని వలె ప్రకాశించు రత్నకుండలములను ధరించిన ఆ శంకుని, అంటే ఆ బ్రాహ్మణోత్తముని చాలా పీడించి ఆయన వద్ద ఉండేటువంటి ఆ చెవి కుండలాల్ని, గొడుగుని, పాదుకల్ని, కమండలం ఉంటుంది కదా చేతులు, ఆ కమండలాన్ని లాక్కున్నట్ట. తర్వాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను. ఇవన్నీ లాక్కొని ఆ తపస్సారుడి దగ్గర, బ్రాహ్మణోత్తముడి దగ్గర ఏముంటాయి, గొడుగు, కమండలము, ఇవే కదా ఉంటాయి. మనకి భాగవతంలో కూడా ఆ పద్యం ఉంటుంది. బలిచక్రవర్తిని వామనుడు దానం అడుగుతాడు. 3 అడుగులు నేల అడిగితే అప్పుడు బలిచక్రవర్తి అంటాడు,
అయ్యా 3 అడుగుల నేల నన్ను అడిగావు, నేను రాజుని మహారాజుని అడిగేటప్పుడు ఆయన యొక్క తాహతుని బట్టి అడగాలి, నీకు దానం అడగడం కూడా తెలియదట్టుంది అంటే దానికి వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏం చెప్తారంటే, గొడుగో జన్నిదమో కమండలమో దండమో ఒడిగేనెక్కడ భూములెక్కడ నిత్యోచిత కర్మం వెక్కడ మద కాంక్షాంబితంబైన 3 అడుగుల మేర త్రోవకిచ్చునది బ్రహ్మాండంబు నా పాలకిన్. అయ్యా నేను బ్రాహ్మణుడను, బ్రహ్మచారిని, నాకెందుకయ్యా, నాకేం కావాలా, గొడుగో ఈ జంధ్యము కమండలము ఇలాంటివి పెట్టుకునేటువంటి దానికి స్థలం కావాలి, నేను కూర్చొని జపం చేసుకునే దానికి కావాలి, ఇవన్నీ నాకెందుకు, 3 అడుగులు నేర చాలు అని చెప్పి ఆయన మళ్ళా ద్వంద్వార్థంగా చెప్తాడు. ఆ 3 అడుగుల నేలను ఇవ్వడమే నాకు ఈ బ్రహ్మాండాంతాలను కూడా దానం ఇచ్చినట్టు అని చెప్తాడు. ఎందుకంటే వచ్చిన వాడు సాక్షాత్ విష్ణుమూర్తి కాబట్టి ఆయన అది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా పాపము ఈ తపస్యాలి బ్రాహ్మణోత్తముడైనటువంటి శంకుడు ఆయన దగ్గర ఏముంటాయి, పాపము చెవి కుండలాలు, గొడుగు, కాళ్ళకుండేటువంటి పాదుకలు ఇవే కదా ఉంటాయి పాపము. వాటిని తీసుకొని ఆయన్ని పొమ్మని చెప్పాడు అనమాట కిరాతుడు. శంకుడును అచ్చటి నుండి కదలను. పాపం ఏం చేస్తాడు ఈయన, ఏం చేయలేక అక్కడి నుండి కదిలాట. ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశం నిలుచుచు చెట్ల నీడల ఎందు వెదకి నిలుచుతూ త్వరగా పోవును. పాపం ఎందుకంటే అక్కడ నుండి కదిలి వెళ్ళిపోతూ ఉన్నాడు. దారిలో వైశాఖ మాసం ఎండాకాలం, కాళ్ళు మండిపోతున్నాయి, కాలిపోతున్నాయి అనమాట. ఆ ఎండ కాళ్ళు కాలుచుండగా ఎక్కడైతే గడ్డి ఉంటుంది, గడ్డి ఉన్న ప్రదేశంలో కొంచెం అంత వేడి ఉండదు కాబట్టి త్వరగా గడ్డి ఉండే ప్రదేశంలో కాసేపు నిలబడి మళ్ళా ఎక్కడ చెట్లు నీడుంటుంది అని చెప్పి ఆ చెట్ల నీడల కింద వెదుక్కుంటూ పాపం ఎక్కడైతే చెట్ల నీడుందో అక్కడ నిలబడి త్వరగా పోవచ్చు చాలా మిక్కిలి బాధపడుతూ తన ప్రయాణాన్ని కొనసాగించెను. పాపం వదిలేశాడు, పాపం వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి కాళ్ళు మండిపోతున్నాయి, అట్టుకుపోతున్నాయి, వైశాఖ మాసం ఎండలు కాబట్టి ఎక్కడైతే గడ్డి ఉంటుందో గబగబా నడిచి ఆ గడ్డిలో కాసేపు నిలబడుతూ, లేదా ఎక్కడైతే చెట్ల నీడు ఉంటుందో గబగబా పోయి ఆ చెట్ల కింద నీడ కింద నిలబడుతూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అనమాట. అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని ఎందు దయ కలిగెను. ఈ విధంగా ఆ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు చాలా బాధపడుతూ వెళ్తుంటే చూశాడు ఆయన వెళ్ళడం, అక్కడక్కడ గడ్డి దగ్గర నిలబడడం, మళ్ళీ చెట్ల కింద నీడ కింద నిలబడ్డం చూసి పాపము ఈ బోయవాడికి జాలి కలిగింది. పాపం వాని పాదుకలను తిరిగి వానికి ఇయ్యవలనను ఆలోచన కలిగిను. అయ్యో పాపం ఆయన కాళ్ళు కాలుతున్నట్టున్నాయి కాబట్టి ఆయన పాదుకలు నేను దొంగిలించా కదా, వాటి వల్ల నాకేం ఉపయోగం లేదు, ఆయన పాదుకలను ఆయనకే ఇచ్చేస్తానని చెప్పి అలాంటి ఆలోచన వచ్చిందనమాట. దొంగతనము చేయక రహింపబడిన వైనను శంకుని పాదుకలు తనవే అని అతని అభిప్రాయము. ఆయనవే శంకుడు ఆ బ్రాహ్మణువే ఆ పాదుకలు, కానీ ఆయన నుండి దొంగతనం చేశాడు కాబట్టి ఇవి నావే కాబట్టి పాపం ఆయన అలసిపోతున్నాడు కాబట్టి ఆయనకి ఇస్తానని చెప్పి బోయవాడు అనుకున్నట్ట. ఆ కిరాతుడు దయావంతుడై శంకురు నుండి తాను దొంగిలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. పాపం ఆయన అవస్థ చూసి ఆయన దగ్గరికి పోయి, అయ్యా ఓ బ్రాహ్మణోత్తమా, ఇదిగో ఈ పాదుకలు నాకు అవసరం లేదు, మీ దగ్గర నుంచి తీసుకున్నా కాబట్టి ఇవి మీరే తీసుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చేశాట. ఇట్లు ఇచ్చుట వలన నాకు కొంత అయినా పుణ్యం కలుగును కదా అని భావించను. ఈ విధంగా ఇచ్చారనుకో నాకు కొంచెమైనా పుణ్యం కలగదా, ఎందుకంటే అతని దగ్గర దొంగతనం చేశా, తీసుకున్నప్పుడు అది నావే కదా వస్తువు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు పాపం ఆయన బాధపడుతున్నాడు కాబట్టి నాకు ఆయన మీద కొంచెం దయ కలిగింది కాబట్టి ఆయన దగ్గర తీసుకున్న పాదుకులైనా ఆయన దగ్గర దొంగిలించిన పాదుకులైనా కూడా ఆయనకి ఇస్తామన్నటువంటి ఆలోచన అలాంటి బుద్ధి వచ్చింది కాబట్టి నాకు అది కూడా ఒక పుణ్యమే కాబట్టి దీనివల్ల నాకు కొంచెం పుణ్యమైనా వస్తుందని చెప్పి ఆయన పాదుకలు ఆయనకి ఇయ్యాలని సంకల్పించాడు అనమాట. శంకుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. ఆ శంకుడు కూడా బ్రాహ్మణోత్తముడు కూడా ఈ కిరాతుడు ఇచ్చినటువంటి పాదుకలు ధరించి చాలా సంతృప్తిని పొందిన. అబ్బా అమ్మ కాళ్ళు అంటుకుపోతున్నాయి, మనకు ఆ బాధ పడ్డప్పుడు తెలుస్తుంది, అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఎవరికి ఏది తెలియదు కదా. నాకు అది అనుభవం అండి. నేను ఈ మరిపోయిన 2 ఏళ్ల క్రితము సోమనాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు అనుకోకుండా చెప్పులు తెగిపోతే అక్కడ వదిలేసి అసలు నడవాలంటే ఎంత ప్రాణం పోయిందంటే ఆ ఎండకి ఆ బాధ నాకు తెలుసు అనమాట. ఈ నర్మదా నది ప్రాజెక్ట్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఉంటే అక్కడికి చూడడానికి వెళ్ళాం. అసలు అక్కడ నడుస్తూ ఉంటే అండి కాళ్ళు ఎంత అంటుకుపోయాయో, ఎవరన్నా చెప్పులు ఇస్తే బాగుండా అనిపించింది. పాపం ఆ సమయంలో నాతో పాటు మా పిన్నమ్మ కూడా వచ్చిందండి. పాపం ఆమె ఎండకు నడుస్తూ నా బాధను చూసి ఆమె చెప్పుల్ని నాకు ఇచ్చింది. వద్దమ్మా నీకు కూడా కాళ్ళు కాలుతాయి కదా అంటే, లేదు నువ్వు వేసుకో, నువ్వు నడవలేవని చెప్పి పాపం నాకు ఆ చెప్పుల్ని ఇచ్చి ఆమె ఎండలో నడిచొచ్చింది. అసలు అప్పుడు ఆ చెప్పులు వేసుకున్న తర్వాత అమ్మ ఎంత హాయి అనిపించింది, ఎంత బాధ నుండి ఉపశమనం కలిగిందంటే అది మాటలతో చెప్తే తీరదనమాట. ఇక్కడ కూడా పాపం ఆ శంకుడు కూడా కిరాతుడు ఇచ్చినటువంటి పాదుకలు ధరించి చాలా సంతృప్తిని పొందాడు అనమాట. సుఖీ భవాయిని వారిని ఆశీర్వదించాను. ఆ కిరాతుడిని అయ్యా నాయన సుఖంగా ఉండు అని ఆశీర్వదించాట.
వీని పుణ్యము పరిపక్వమైనది. అంతే కదా. లేకపోతే ఆయన దగ్గర నుంచి దొంగిలించి మళ్ళీ ఆయనకి ఇవ్వాలన్నటువంటి బుద్ధి ఎందుకు కలుగుతుంది? ఏదో మనం వెనకటి జన్మలోనో ఎప్పుడో చేసిన పుణ్యం మనకు అక్కడికి వస్తే ఇలాంటి మంచి బుద్ధులు పుడతాయి. అసలు నాకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? పాప మా బ్రాహ్మణోత్తముడి దగ్గర ఏముంటాయి? ఆయన పాదుకలు, గొడుగు ఇవే కదా ఆయన తీసుకున్నాడు. పాపము కమండలం ఇవే కదా తీసుకున్నాడు. కానీ తీసుకున్నా కూడా ఆయన పడుతున్నటువంటి బాధను చూసి అప్పటిదాకా దయాహీనుడుగా ఉన్నటువంటి కిరాతకుడు ఆయన మీద దయదలిచి ఆయన పాదుకల్ని ఆయనకి ఇయ్యాలన్నటువంటి బుద్ధి కలగడమే అతడి పూర్వజన్మ సుకృతము అన్నమాట. కాబట్టి వీని పుణ్యం పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధి కిరాతుడైనను పాదుకలను ఇచ్చెను. అది పైగా వైశాఖ మాసం, మంచి ఎండాకాలం. అందులో అతడు చాలా బాధపడుతున్నాడు. అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తేనేనండి దానం అంటే. ఎవరికో మళ్ళీ అన్నీ ఉంటే ఆయనకు ఒక 10 రకాల చెప్పులు వేసుకొని పోతుంటే ఆయనకి మనము పాదుకా దానం చేస్తే మనకేం ఫలితం ఉండదు. ఎవరికైతే అవసరమో దాన్ని గమనించి ఇవ్వాలి. మనం చేసేటటువంటి దానం కూడా ఎప్పుడు కూడా ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరికైతే నిజంగా అవసరమో, దానివల్ల వాళ్ళు సంతృప్తిని పొందుతారో అలాంటి వాళ్ళకే దానం ఇవ్వాలి. పాపం ఇక్కడ శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఈయన ఎప్పుడైతే పాదుకలను అపహరించాడో అప్పుడు ఆ ఎండలో నడవలేక ఆ గడ్డి మీద నిలబడుతూ కొంత దూరం పోయాక ఆ చెట్ల నీడ కింద నిలబడుతూ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళీ ఈ కిరాతకుడికి దయగలిగి ఆ పాదుకలను ఆయనకే ఇచ్చేశాడో, ఎప్పుడైతే తీసుకున్నాడు ఆ పాదుకలు, అబ్బా ఆయనకి చాలా ఉపశమనం కలిగింది. ఇందాక నేను చెప్పాను కదా నా జీవితంలో కూడా జరిగినటువంటి అనుభవం అని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే ఆయనకి ఆ సంతృప్తిని పొందిందో వెంటనే ఆయన్ని ఆశీర్వదించాడు అనమాట. కిరాతుడిని సుఖీ భవాని ఆశీర్వదించను. వీని పుణ్యం పరిపక్వమైనది. పైగా వైశాఖ మాసము ఇతడు దుర్బుద్ధి కిరాతుడైరను పాదుకలు ఇచ్చెను. పాదుకలు ఎవరికి ఇచ్చాడు? పైగా మంచి సద్బ్రాహ్మణోత్తముడికి ఇచ్చాడు. అది ఆ సద్బ్రాహ్మణోత్తముడు కూడా ఆ సమయంలో అవసరం. ఆయన ధరించి చాలా తృప్తిని పొందాడు. కాబట్టి ఇంకా వాని పుణ్యఫలం సంగతి మనం చెప్పేదేముంది. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించిరని పలికెను. అయ్యా నీకు ఆ పరమాత్మే వైశాఖ మాసంలో ఇలాంటి మంచి బుద్ధిని కలిగించాడు. ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించుతు. నేను ఎప్పుడైతే ఈ పాదుకలు నాకు ఇచ్చావో నేను చాలా తృప్తిని పొందాను, సుఖాన్ని పొందాను. నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండమని వారిని ఆశీర్వదించును. నాకు ఈ కష్టం నుంచి విముక్తి కలిగించి నేను చాలా సంతృప్తిని పొందేటట్టు చేసినటువంటి నువ్వు చాలా సుఖంగా ఉండు అని చెప్పి ఈ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఆ కిరాతుని ఆశీర్వదించాడనమాట. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దానం చేయమన్నారు కదా అని ఎవరికి పడితే వాళ్ళకి, అవసరం లేనటువంటి వాళ్ళకి చేయడం కాదండి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మాత్రమే దానం చేయాలి. ఎవరికైతే ఆ వస్తువు యొక్క అవసరమో వాళ్ళకి మాత్రమే దానం చేయాలి. ఇప్పుడు వస్త్రదానం చేయమన్నారు. ఒక 100 చీరలు ఉండే వాళ్ళకి మనం ఇంకో పట్టు చీర పెడితే ప్రయోజనం ఏముంటుంది? దానివల్ల వాళ్ళు తృప్తిని పొందరు. ఏమీ లేనటువంటి వాళ్ళకి మీరు ఒక చీర కొనిచ్చారనుకోండి, వాళ్ళు చాలా సంతృప్తిని పొందుతారు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఎవరైనా సరే ఇప్పుడు మంచి ఆకలిగా ఉంటారు, పాపం ఒక్కొక్కరు అమ్మ అన్నం పెట్టట్టుంటారు. మనం తినే సమయానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సాక్షాత్ శ్రీ మహావిష్ణువుతో సమానం అని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి అన్నం పెడితే అబ్బా వాళ్ళు తిని అమ్మా నువ్వు చల్లంగా ఉండమ్మా అంటారు. ఒక్కోసారి పండ్లు అమ్ముకునే వాళ్ళు, కూరలు అమ్ముకునే వాళ్ళు వస్తారు. పాపం వాళ్ళు ఎండలో ఇంటింటికి తిరిగి అమ్ముకుంటూ ఉంటారు అనమాట. నేను చూస్తూ ఉంటాను ఎల్లాయిపాళ్ళలో. మా అమ్మ ఇంటి దగ్గర చాలా మంది ఇట్లా తిరిగి అమ్ముకొని ఆ మధ్యాహ్న సమయానికి వచ్చి అమ్మ ఒక ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా అంటారు. సరే మా అమ్మ అట్లాగే వాళ్ళకి ఆకులు అంత అన్నం పెడుతుంది. అది తిని వాళ్ళమ్మ ఎండకు చల్లగా అన్నంత అన్నం పెట్టి రక్షించావమ్మా, చల్లంగా ఉండమ్మా. ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి అమ్మడైపోతే వెళ్ళిపోతారు. ఒక్కోసారి పూర్తి కాలేదనుకోండి వాళ్ళు అమ్మడం సాయంత్రం దాకా ఉంటారు. కానీ ఈ ఎండకు పాపం ఒక్కోసారి వాళ్ళకి తపన ఉంటుంది కదా, ఆ తపనికి అంత అన్నం పెట్టమ్మా అంటే ఎవరైనా సరే అంత అన్నం కనుక పెడితే వాళ్ళు ఎంతో సంతృప్తిని పొందుతారు. దానివల్ల వచ్చేటువంటి పుణ్యము మనం మాటల్లో కూడా చెప్పడానికి అలవి కాదు. కాబట్టి అలా దానం చేయాలి. ఎవరికైతే అవసరమో చలివేంద్రాలు పెట్టమన్నారు కదా అని చెప్పి అందరూ బయటికి ఆ ప్రదేశంలో ఎవరు తాగని చోట ఒక కుండతో నీళ్లు పెడితే ప్రయోజనం ఏముంది? అవన్నీ మనం తెల్లవారు తీయడం పారబోయడం. ఎక్కడైతే అవసరమో 4 కూడల మధ్యలో, బస్ స్టాండ్లో, ఒక సెంటర్లో 10 మంది ఉపయోగించుకునే చోట మనం చెయ్యాలన్నమాట. ఇది కాబట్టి ఇక్కడ ఈ బ్రాహ్మణోత్తముడికి కిరాతుడు వాని దగ్గర దొంగిలించినవైనా కూడా ఇచ్చాడు. ఆయన సంతృప్తి పడ్డాడు. కాబట్టి అయ్యా నువ్వు సుఖంగా ఉండని ఆశీర్వదించాడు. కిరాతుడును శంకుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దారిని నీకు తిరిగి ఇచ్చి తిని. ఆయనే చెప్తున్నాడు, అయ్యా ఇవి నీవే, నీ దగ్గర నుండే కదా నేను దొంగతనం చేశా, అవి తిరిగి నీకే ఇచ్చా. ఇందువలన నాకెట్లు పుణ్యం వచ్చును, దీనివల్ల నాకెట్లు పుణ్యం వస్తుంది అయ్యా, నీ దగ్గర నుంచి తీసుకున్న వస్తువులే నీకు ఇచ్చా, దీనివల్ల నాకెందుకు పుణ్యం వస్తుందని చెప్పి అడుగుతున్నాను అనమాట. అప్పుడు దానికి ఆ శంకుడు అనే బ్రాహ్మణోత్తముడు చెప్తున్నాడు, వైశాఖము శ్రీహరి సంతోషించుననియు అనుచున్నావు, నీవి విషయములను వివరింపమని శంకుని ప్రార్థించును. అయ్యా వైశాఖ మాసం నువ్వు నాకు దానం ఇచ్చావు,
ఆ శ్రీహరి సంతోషిస్తాడు, ఆ విష్ణుమూర్తి సంతోషిస్తాడని చెప్తున్నావు. అసలు ఈ విషయాలన్నీ కూడా నాకు వివరంగా చెప్పవయ్యా అని చెప్పి ఆ కిరాతుడు శంకుని ప్రార్థించాట. చూడండి, అప్పటిదాకా దయాహీనుడుగా ఉన్నటువంటి ఆ కిరాతుడు ఆయన దగ్గర నుంచి దొంగిలించినటువంటి పాదుకల్ని, పాపం ఆయన పడుతున్న బాధను చూడలేక ఆ పాదుకల్ని ఆయనకి ఇవ్వడం ఏంది? ఆయన ఏమంటే సుఖంగా ఆశీర్వదించు, శ్రీహరి అనుగ్రహాన్ని పొందు అని చెప్పి ఆయన ఆశీర్వదించడం ఏంది? అయ్యా, దానికి మళ్ళీ ఆ కిరాతుడు ఏమంటే, అయ్యా నీ దగ్గర దొంగతనం చేసినవే నేను నీకు ఇచ్చా, దీనివల్ల నాకెట్లో పుణ్యం వస్తుంది, పైగా ఇది వైశాఖ మాసం, నువ్వు నాకు దానం ఇచ్చావు, ఆ పరమాత్మే విష్ణుమూర్తే శ్రీహరే సంతోషిస్తాడని చెప్తున్నావు, కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అని చెప్పి ఆ కిరాతుడు శంకుని ప్రార్థించాట. చూడండి, మన పాపాలు పటాపంచలై మనకు పుణ్యం కలిగినప్పుడు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. వెదగపోయిన తీగ కాలికి ఎదురైనట్లు ఇలాంటి సత్పురుషుల సహవాసం అనేది, వాళ్ళ సాంగత్యం అనేది మనకు లభిస్తుంది అనమాట. శంకుడును కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడిను. ఇంక ఈ బ్రాహ్మణోత్తముడు కూడా ఆ కిరాతుడి యొక్క మాటలకు ఆశ్చర్యపడ్డాట. అప్పటిదాకా దొంగతనంగా ఉండి ఏమీ తెలియకుండా ఉండి, ఏదో నాకు పాదుకలు ఇచ్చాడు కదా, నేను తృప్తిని పొందాను కదా, నువ్వు సుఖంగా ఉండని ఆశీర్వదిస్తే ఈయన మళ్ళీ అన్ని వివరంగా అడుగుతున్నాడే, శ్రీహరి ఎందుకు సంతోషిస్తాడు అని చెప్పి అన్ని అడుగుతున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోయాట. లోభము గల ఈ కిరాతుడు నీవిట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమను అడుగుట శ్రీహరి మహిమయే అని వైశాఖమును మరలా మెచ్చను. కాబట్టి పాపము ఆ బ్రాహ్మణోత్తముడు, అబ్బా, లోభత్వం కలిగినటువంటి ఈ కిరాతుడు నా నుంచి దొంగిలించినటువంటి పాదుకలను నాకు ఇచ్చి మళ్ళా వైశాఖ మహిమను గురించి అడుగుతున్నాడంటే అది ఆ శ్రీహరి, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్ప ఏముంది? అబ్బా, వైశాఖ మాసం ఎంత గొప్పది అని చెప్పి అనుకుంటున్నాడు అనమాట. దుర్బుద్ధి దానికి చెప్తున్నాడు, దుర్బుద్ధివై నా వస్తువులను లాగుకొనను, ఎండలో బాధపడు నా ఎందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. చెప్తున్నాడు చూడు, అయితే ఆయన అడవిలో పోవడం ఏంది, ఆయన దగ్గర ఏమో డబ్బా ధనమయ్యే లాక్కున్నాడు, అవన్నీ ఏం లేవు, పాదుకలు కమండలో లాక్కున్నాడు. ఆ పాదుకలను దొంగతనం చేయడం ఏంది, లాక్కోవడం ఏంది? మళ్ళీ ఆయన నడిచిపోతూ ఉంటే ఆయన పడ్డ బాధను చూడలేక మళ్ళీ ఆ పాదుకలను ఆయనకి ఇవ్వడం ఏంది? ఇదంతా చూడండి ఎంత విచిత్రమైన విషయంగా అనిపిస్తుందో. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. మనం మామూలుగా ఎన్ని దానాలు ధర్మాలు చేసినా కూడా వాని యొక్క ఫలం అనేది మన జన్మాంతరంలో కలుగుతుంది. కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా. కానీ వైశాఖ మాసంలో గనక మనం ఏదైనా దానం కానీ ధర్మం చేస్తే దాని యొక్క ఫలితం మనకి వెంటనే లభిస్తుంది. పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవవశము నీకిట్టి బుద్ధి కలిగినది. నువ్వెంత పాపాత్ముడవైనా కిరాతకుడువైనా కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన నీకు ఇలాంటి మంచి బుద్ధి కలిగింది అని చెప్తున్నాడు. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయా కారణములు సుమా. అంతే కదా, మనకి ఏదైనా మంచి పని చేయాలన్నా మంచి బుద్ధి కలగాలన్నా మనకి ఎవరి అనుగ్రహం ఉండాలి? ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి, శ్రీహరి యొక్క దయ ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు కిరాతునితో, నువ్వు అసలు వైశాఖ మాస మహత్యాన్ని గురించి చెప్పు నన్ను అడిగావంటేనే నీ మీద శ్రీహరికి దయ కలిగిందయ్యా అని చెప్తున్నాడు. శ్రీహరికి ఇష్టమైనవి నిర్మలము సంతుష్టికరము అయినచో అదే ధర్మమని మనువు మున్నగు వారు చెప్పారు. మనకు కొన్ని స్మృతులు ఉన్నాయి, మనం మనుస్మృతి ప్రకారమే కొన్ని ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం అనమాట. దాన్ని మనుస్మృతిలో కూడా ఈ విధంగా చెప్పబడింది అయ్యా. ఏ విధంగా అంటే, శ్రీహరికి ఇష్టమైనవి ప్రశాంతము సంతుష్టికరము అయినచో అదే ధర్మము. ఏదైతే ఆ పరమాత్మకి, ఆ విష్ణుమూర్తికి ఇష్టమో అదే ధర్మం అని మనుస్మృతిలో కూడా చెప్పబడి ఉంది. ఇంకా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి వ్రతము, స్నానము, ధర్మము ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీతిని కలిగిస్తాయి, చాలా ఇష్టమైనటువంటివి. వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరి ఏ ధర్మ కార్యములకు సంతృష్టి నొందడు. వైశాఖ మాసంలో ఆచరించినటువంటి ధర్మాలకి ఆయన సంతోషపడినట్లు ఇంకా మిగతా రోజుల్లో కానీ ఎప్పుడైనా మనం చేసేటువంటి ఏ ధర్మాలు కూడా ఆయనకు అంత ఇష్టపడ్డనమాట. వైశాఖ మాస ధర్మాలను అమితంగా ఇష్టపడతాడు. వైశాఖ మాస ధర్మాలని స్నాన వ్రత జప తపాదులు కనుక ఆచరించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా శ్రీహరికి ప్రీతి పాత్రలు కాగడంలో సందేహం లేదు. ఇక్కడ కూడా అంతే కదా, ఆయన పాదుకా దానం చేశాడో, చెప్పులు దానం చేశాడో లేదో, వెంటనే ఆ కిరాతకునికి కిరాతకుని మీద శ్రీహరికి విష్ణుమూర్తికి దయ కలిగింది. కలగబట్టే కదా ఆయనకి ఇట్లాంటి మంచి బుద్ధి ప్రవేశించి వైశాఖ మాసాన్ని గురించి అడుగుతున్నాడు అంటే. కాబట్టి మిగతా రోజుల్లో చేసినటువంటి దాన ధర్మాలు ఫలించాలంటే జన్మాంతరం దాకా వేచి ఉండాలి. కానీ వైశాఖ మాస ధర్మాలు మాత్రం వెంటనే ఫలిస్తాయి. దానికి కిరాతకుడి యొక్క వృత్తాంతమే మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంకా ఏ ధర్మాలు కూడా వైశాఖ మాస ధర్మాలకు సంతోషించినట్లు శ్రీహరి ఏ ధర్మ కార్యాలకి సంతృష్టి నందడు. తపస్సులు, యజ్ఞములు,
వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా వైశాఖ మాస ధర్మాలైనంత ఇష్టము అవి కావు అని చెప్తున్నాడు. ఎవరికి? ఆ పరమాత్మకి, విష్ణుమూర్తికి అనమాట. ఏ ధర్మము వైశాఖ ధర్మానికి సాటి లేదు. ఇంకా నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించినా కూడా ఈ వైశాఖ ధర్మానికి సాటి లేదు. ఎందుకంటే వైశాఖ మాస ధర్మములు అత్యంత సులభమైనవి, అందరూ ఆచరించడానికి ఆమోదయోగ్యమైనటువంటివి. కాబట్టి మనం ప్రతిరోజు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రాతకాల స్నానము, దానాలు కూడా పెద్ద ఖరీదు. వెండి బంగారం దానం ఇవ్వమన్నారా? ఏమన్నా జలదానం ఇవ్వమన్నారు, గొడుగును దానం చేయమన్నారు. ఇవే కదా చెప్పారు. లేదా మామిడి పండ్లు బ్రాహ్మణోత్తమ దానం, ఒక మంచి గంధాన్ని పూసి దానం ఇవ్వమన్నారు. ఇలాంటివే కదా మనం దానం ఇవ్వాల్సింది. కాబట్టి దీనివల్ల మనకి అగణిత పుణ్యఫలం అనేది సంప్రాప్తం అవుతుంది. కాబట్టి వైశాఖ మాస ధర్మానికి సాటి అయింది ఏదీ లేదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు, గంగా నదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారానికి, కురుక్షేత్రానికి, ప్రభాసమునకు, శమంతకమునకు, గోదావరికి, కృష్ణానది సేతువునకు ఎచ్చటికిని, ఏ పుణ్యక్షేత్రమునకు, పవిత్ర నదికి ఎచ్చటికిని పోనక్కరలేదు. అంటే వైశాఖ మాసం యొక్క ధర్మాల గురించి అంటే అంత గొప్పవి అని చెప్పడంలో, అంటే అట్లా అని వాటి ఎవరికి ఎక్కడికి పోవద్దని కాదు సుమా, అది అర్థం చేసుకోండి. అట్లా చెప్పింది కదా మనం ఎక్కడికి పోబోలేదని కాదు, పోవచ్చు. అంటే ఒకవేళ పోలేని పరిస్థితి ఉన్నా కూడా వైశాఖ మాస ధర్మములు అంతటి ప్రశస్తమైనవి, వాటికంటే కూడా గొప్పవి. అంటే వాటన్నిటినీ కూడా ప్రజలందరూ ఆచరింపజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేగాని వాటన్నిటికీ పోవద్దని కాదనమాట. వైశాఖ ధర్మములను కనుక ఆచరిస్తే గయకి, గంగా నదికి, ప్రయాగకి, పుష్కరం, ఇప్పుడు మనకు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఒకవేళ మనం పోలేకపోయినా సరే దానివల్ల మనకేం పాపం రాదు. పుష్కరమునకి, కేదారానికి, కురుక్షేత్రానికి, ప్రభాసమునకు, శమంతకమునకు, గోదావరి, కృష్ణానది సేతువునకు, ఎక్కడికి, ఏ పుణ్యక్షేత్రానికి, ఏ పవిత్ర నదికి ఎచ్చడికి కూడా పోనక్కర్లేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ వైశాఖ మాస వ్రతాన్ని గురించి వివరిస్తూ చేసేటువంటి ప్రసంగము గంగానది కంటే కూడా పవిత్రమైంది అని చెప్తున్నాడు అనమాట. ఈ నదిలో స్నానం చేసిన వారికి, అంటే ఈ ప్రసంగాన్ని విన్న వారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎవరైతే ఈ ప్రసంగాన్ని చదువుతారో, అంటే ఈ వైశాఖ మాస పురాణాన్ని చదువుతారో లేదా వింటారో వాళ్ళకి ఖచ్చితంగా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వల్పములు భక్తి పూర్ణములు అగు వైశాఖ ధర్మముల వచ్చు పుణ్యమునకు సాటిగావు. నువ్వు ఎన్ని దానాలు చేసినా, ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా కూడా అవన్నీ కూడా స్వల్పంగా ఆచరించేటువంటి, స్వల్పంగా భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి వైశాఖ మాస ధర్మాలకు వచ్చేటువంటి పుణ్యానికి అవన్నీ సమానమైనటువంటివి కావు, సాటి కావు. వైశాఖ మాసంలో ఆచరించేటువంటి స్నాన, దాన, వ్రతాచరణే చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నాడు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు, కాబట్టి ఇలాంటి పవిత్రమైన వైశాఖ మాసంలో నీకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టే నాకు పాదుకలను ఇయ్యవలడని నీకు అనిపించింది. అంతే కదా, నా దగ్గర పాదుకలేమో దొంగిలిస్తాయి, దొంగిలించిన తర్వాత నేను నువ్వు దయాహీనుడివి, అప్పుడు దాకా ఏ దయ లేదు, కానీ వెంటనే నీకు ఎందుకు కలిగింది? అయ్యో ఆయన అవస్థ పడుతున్నాడే, ఆయనకి పాదుకలు ఇద్దామని ఎందుకు అనిపించిందంటే వైశాఖ పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల శ్రీహరి నీ మీద అనుగ్రహం కలిగింది కాబట్టి నువ్వు నాకు పాదుకలు ఇయ్యాలన్నటువంటి మంచి బుద్ధి నీకు అనిపించింది. ఎప్పుడైతే పాదుకలు ఇచ్చావో నీ పాపాలన్నీ కూడా పోయాయి. వైశాఖ మాస ధర్మాన్ని ఆచరించావు కాబట్టి ఆ పరమాత్మకు కూడా ప్రీతిపాత్రులు అయ్యావు అని చెప్పి ఆ శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు కిరాతుడితో చెప్తున్నాడనమాట. ఈ మాసం అంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసం అని పేరు. ఈ వైశాఖ మాసం చాలా శ్రేష్టమైనది కాబట్టి దీనికి ఏం పేరు అంటే మాధవ మాసము అని పేరు వచ్చింది. పాదుకల నిత్యుడు చే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంకుడు వ్యాధునకు వివరించను. నువ్వు పాదుకలు నాకు దానం చేశావు కాబట్టి నీకు ఖచ్చితంగా పుణ్యం వస్తుంది, ఇందులో సందేహం లేదు అని శంకుడు వ్యాధుడు అంటే ఆ కిరాతకుడు బోయవాడికి వివరించాడనమాట. ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగా బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజంపై పడును. వీళ్ళు ఈ విధంగా మా కిరాతుడు అడిగిన దానికి ఆ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు అని చెప్తున్నాడు కదా, ఆ చెప్పే సమయంలోనే వీళ్ళుండే ప్రదేశానికి ఒక సింహము పులిని చంపుటకై వేగంగా పోతుందంట. ఆ పులిని చంపడానికి సింహము స్పీడ్గా పోతూ ఉంటే ఆ మార్గ మధ్యలో ఒక ఏనుగు కనపడితే దాని మీద పడిందిట ఈ సింహం కాస్త. సింహమునకు గజమునకు భయంకరమైన యుద్ధము జరిగిన, సింహానికి ఏనుగునికి చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగిందనమాట. రెండును యుద్ధము చేసి అలసి నిలుచుండి శంకుడు కిరాతునికి చెప్పున మాటలు వినుట జరిగెను.
వీళ్ళిద్దరు ఈ సింహము ఏనుగు కూడా యుద్ధం చేసి అలిసిపోయి ఇక్కడ ఈ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు కిరాతుడు చెప్తున్నాడు కదా వైశాఖ మాసాన్ని గురించి, ఆ మాటలన్నీ కూడా వీళ్ళు కూడా కాసేపు అలిసిపోయి ఈ ఇద్దరు కూడా అంటే ఈ సింహము గజము ఆయన యొక్క బ్రాహ్మణోత్తముడు యొక్క మాటలు విన్నారట. ఈ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు కిరాతుడికి ఏవైతే చెప్తున్నాడో అవన్నీ విన్నారట వీళ్ళు. ఎవరు విన్నారు? సింహము ఏనుగు, గజము అంటే ఏనుగు అనమాట. వీళ్ళిద్దరూ కూడా విన్నారు. వారు వెంటనే వైశాఖ మాస మహిమను వినటం వలన వాళ్ళ యొక్క రూపాలు గజ సింహ రూపములను విడిచి దివ్య రూపములను నొందిరి. ఎప్పుడైతే వీళ్ళు వైశాఖ మాస మహిమను గురించి విన్నారో, వినడం జరిగిందో, అప్పుడు దాకా పోట్లాడుతున్నటువంటి ఆ సింహము గజము ఈ శంకరుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఆ కిరాతుకు చెప్పేటువంటి వైశాఖ మాస ధర్మాలు వినడం వల్ల వాళ్ళ యొక్క గజ సింహ రూపాలు పోయి వెంటనే వాళ్ళు పూర్వ రూపాలైనటువంటి దివ్య రూపాలని పొందారట. వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానాలు వచ్చాయి. ఎప్పుడైతే వాళ్ళు దివ్య రూపాలు ధరించారో వెంటనే వాళ్ళని తీసుకోపోవడానికి వాళ్ళు ఉండేటువంటి ఆ ప్రదేశానికి దివ్య విమానాలు వచ్చాయట. దివ్య రూపమును ధరించిన వారిద్దరూ కిరాతకునికి వైశాఖ మాస వ్రత మహిమను చెప్పుచున్న శంకునికి నమస్కరించారట. ఎప్పుడైతే ఆ దివ్య రూపాలు ధరించారో ఆ గజసింహాలు ఇద్దరు కూడా ఆ కిరాతకునికి ఆ వైశాఖ మాసం వ్రత మహిమను గురించి చెప్తున్నటువంటి వివరిస్తున్నటువంటి ఆ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తమునికి నమస్కరించారట. వాళ్ళిద్దరు కూడా కిరాతకుడికి ఆ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి ఇద్దరికి కూడా ఆ గజ సింహ రూపం నుండి విముక్తులై దివ్య రూపాలు ధరించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరికి నమస్కరించారట. కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి మీరెవరు, మాకైనా నమస్కరించున్నారని ప్రశ్నించారు. వీళ్ళిద్దరు కూడా ఆశ్చర్యపోయారట. ఎవరు? శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడి కిరాతుడు కూడా ఆశ్చర్యపోయి అయ్యా మీరెవరు, మాకెందుకు నమస్కరిస్తున్నారు అని అడిగారట. గజసింహములుగానున్న మీకు ఈ దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించారు. ఇప్పటిదాకా మీరు ఏనుగు సింహంగా ఉన్నారు కదా, మీకు ఒక్కసారి దివ్య రూపాలు ఎందుకు కలిగాయి అని ప్రశ్నించారట. అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. అప్పుడు వాళ్ళిద్దరు చెప్తున్నారంట, అయ్యా మేము ఎవరమంటే మతంగ మహాముని యొక్క కొడుకులమి, పుత్రులమి. దంతిలుడు కోహలుడని మా పేర్లు. మా యొక్క పేర్లు ఏంటంటే దంతిలుడు కోహలుడు. ఆ మతంగ మహాముని కొడుకులం మేమిద్దరం. మా యొక్క పేర్లు ఏంది అంటే దంతిలుడు కోహలుడు అని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనములో ఉన్న మా ఇద్దరిని చూచి మా తండ్రియగు మతంగ మహర్షి నాయనలారా విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రమును నేర్పరుచుడు. అన్ని విద్యలు నేర్చుకున్నాం మా తండ్రి దగ్గర. ఆ తర్వాత మంచి యవ్వనంలో మంచి వయసులో ఉన్నాం. ఒకరోజు మా తండ్రి అయినటువంటి మతంగ మహాముని మా ఇద్దరిని కూడా పిలిచి అయ్యా చెప్తున్న నాయనలారా విష్ణుప్రియకరమైనటువంటి వైశాఖ మాసంలో ఈ దారిలో పోయే వాళ్ళ కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయండి. ఇంకా జనులకు విసనకర్రలతో అలసట పోవునట్లుగా విసరండి. ఇంకా పాపం ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పాపం చాలా అలసిపోయి ఉంటారు. ఎక్కడ చెట్టు నీడ కింద కూర్చున్నారు అనుకో, అలా కూర్చున్నటువంటి వాళ్ళకి విసనకర్రలతోటి వాళ్ళ యొక్క అలసట అంతా కూడా ఉపశమింపించేటట్లుగా విసరండి, తీరేటట్లుగా వాళ్ళ యొక్క అలసట అంతా తీరేటట్లుగా విసరండి. మార్గములో వాళ్ళు ఆ నడిచేట్లు ప్రయాణించిన మార్గంలో నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయడు. అక్కడక్కడ వాళ్ళకి పాపం అలసట తీర్చుకోవడానికి విశ్రాంతి పొందడానికి నీడనిచ్చేటువంటి విశ్రాంతి గృహాలని మండపాలని ఏర్పాటు చేయండి అని చెప్తున్నాడు. ఇంకా చల్లటి నీటిని అన్నమును బాటసారులకు ఇచ్చి వారి అలసటను పోగొట్టండి. ఇంకా వాళ్ళకి మంచి కుండలో నీళ్లు, ఇప్పుడు ఫ్రిడ్జులు లేవు కదా అప్పట్లో, కాబట్టి మంచి కుండలో ఉండేటువంటి చల్లటి నీటిని అన్నాన్ని ఆ బాటసారులకు ఇచ్చి, అంటే ఆ దారిలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క అలసటని పోగొట్టండి అని చెప్పాడనమాట. ప్రాతకాలమున స్నానం చేసి శ్రీహరిని పూజింపుడు. ఇంకా ఏం చెప్పాడంటే మీరు ప్రాతకాలంలో సూర్యోదయ పూర్వమే లేచి స్నానం చేయండి, ఆ పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తిని పూజించండి, శ్రీహరి కథలను వినండి, ఎవరికైనా సరే చెప్పండి అని మాకు బహువిధములుగా చెప్తున్నాడు. అయ్యా మేము మతంగ మహాముని యొక్క కొడుకులము. మా పేర్లు ఏంటంటే దంతిలుడు కోహలుడు. ఒకరోజు మా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత మంచి యవనంలో ఉండేటువంటి మమ్మల్ని చూసి మా తండ్రి ఏం చెప్పాడంటే అయ్యా నాయనలారా కుమారులారా విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసం వచ్చింది. ఈ వైశాఖ మాసంలో దారిలో ప్రయాణించేటువంటి బాటసారుల యొక్క సౌకర్యార్థం మంచినీళ్ళ చలివేంద్రాలను ఏర్పాటు చేయండి. వాళ్ళు ఎక్కడైనా అలసిపోయి పడుకుంటే విసనకర్రలతో విసిరి వాళ్ళ యొక్క అలసట తీర్చండి. ఇంకా మార్గ మధ్యలో నీడనిచ్చేటువంటి విశ్రాంతి గృహాలను ఏర్పాటు చేయండి. ఇంకా పాపం ఎవరైనా సరే ఆకలికి బాధపడుతుంటే వాళ్ళకి చల్లటి నీళ్ళనిచ్చి మంచినీళ్ళనిచ్చి బాటసారులకు అన్నాన్ని పెట్టి వాళ్ళ యొక్క అలసటని పోగొట్టండి. మీరు కూడా ప్రాతకాలంలో లేచి స్నానం చేసి ఆ విష్ణుమూర్తిని పూజించండి, ఆయన యొక్క కథల్ని వినండి, లేదా ఎవరికైనా చెప్పండి అని మాకు బహువిధములుగా చెప్పాను. ఆ మాటలను విని
మేము కోపగించితిమి. అతడు చెప్పి అంతే కదా, మంచి మాటలు ఎవరికి కూడా పనికిరావు కదా. సరేలే భలే చెప్పావులే అని చెప్పి మాకు మా తండ్రి మీద కోపం వచ్చింది. అతడు చెప్పిన ధర్మములను ఆచరించలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానములు ఇచ్చితిమి. మా తండ్రి యొక్క చెప్పిన మాటలను విని మేము చాలా కోపగిచ్చాము. పైగా ధర్మాన్ని, మా నాన్న చెప్పినటువంటి ధర్మాలను ఏవి కూడా మేము ఆచరింపలేదు. పైగా మా తండ్రి చెప్పిన మాటలన్నింటినీ కూడా తిరస్కరించు మాకు ఎట్లా చేయాలనిపిస్తే మాకు తోచినట్లు నిర్లక్ష్యంగా సమాధానాన్ని ఇచ్చాం. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయానికి, నిర్లక్ష్యానికి కోపించెను. ఎప్పుడైతే మేము ఈ విధంగా మా తండ్రిని ధిక్కరించి అవినయంగా మాట్లాడామో, మా తండ్రిని ధిక్కరించామో, ధర్మ జిజ్ఞాసపరుడైనటువంటి మా తండ్రి, ఎప్పుడు ధర్మాన్ని ఆచరించేటువంటి మా తండ్రి మా యొక్క ఈ అవినయానికి, నిర్లక్ష్యానికి మా మీద కోప్పడ్డాడు. ధర్మ విముఖుడైన పుత్రుని శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే ధర్మాన్ని ఆచరించరో అలాంటి కొడుకుని, వ్యతిరేకంగా పలుకు భార్యని, ప్రతిదానికి కొందరు ఉంటారు చూడండి, భర్తకు వ్యతిరేకంగా మాట్లాడమే వాళ్ళ జయం. అలాంటి భార్యని, దుష్టులను శిక్షింపని రాజులను, ఇప్పుడు తన రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మవర్తంలో ఉండేటట్లు రాజు ప్రవర్తించాలి. ఎవరైనా సరే చెడు పనులు చేస్తే వాళ్ళని శిక్షించాలి. అంతేగాని వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, వీళ్ళు మన మేనమామ కొడుకో లేదా మేనత్త కొడుకో అని చెప్పి దుష్టుడైనా సరే వాళ్ళని శిక్షించకుండా ఉండకూడదు. అలాంటి రాజుల్ని వెంటనే విడువలయును అని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎవరైతే ధర్మాన్ని ఆచరించరో వాడు తన కొడుకైనా సరే వాడిని వదిలిపెట్టాలి. మనం కూడా ఇంతకుముందు గంగావతరణం కథలో చెప్పుకున్నాం అనమాట. సగరుడు, ఈ అసమంజసుడు అనేటువంటి వాడు పిల్లల్ని చంపుతూ ఉంటే నదీ తీరంలో తీసుకెళ్లి ఆ కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి అతడు తన కొడుకైనా సరే పాపాత్ముడైతే గనక అతడిని శిక్షించాలి. ప్రతిదానికి తనకు వ్యతిరేకంగా పలికేటువంటి భార్యను కూడా శిక్షించాలి. ఎవరైతే దుష్టుల్ని కనుక శిక్షించుకుంటా ఉంటారో రాజులు, వాళ్ళను కూడా వెంటనే విడువలేను. దాక్షిణ్యము వలన అంటే ప్రేమ వలన గాని, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రుడు ఉన్నంత కాలము నరకమును ఉందురు. అలా కాకుండా వీడు నా కొడుకులే, వీడు మా వాళ్లే, వాడి మీద నాకు ప్రేమ కదా, మనం చూసాం ధృతరాష్ట్ర ప్రేమ, గుడ్డి ప్రేమ వల్ల చివరికి కౌరవ వంశమే నాశనం కావాల్సి వచ్చింది. కాబట్టి అలా గనక అతి ప్రేమ అనేది పనికిరాదు. ప్రేమ ఉండాలి, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే చూపించాలి. ప్రేమని చూపించాలి. అవసరమైతే వాళ్ళు తప్పు చేస్తే మందలించగలగాలి. అప్పుడే వాళ్ళ జీవితం అనేది బాగుపడుతుంది. కాబట్టి దాక్షిణ్యం వల్ల కానీ, ప్రేమ వల్ల కానీ, లేదా ధనలోభం చేత కానీ ఈ పైన చెప్పిన అకార్యములను చేసినచో, ఎవరైనా అలా గనక చేస్తే, చేయకుండా శిక్షించకుండా గనక అలా గనక ఉంటే వాళ్ళు సూర్యచంద్రుడు ఉన్నంత కాలము నరకమున ఉందురు. ఎవరైతే గనక తన కుమారుడు దుర్మార్గుడు అనేటువంటి అయినప్పటికీ కూడా వాళ్ళని శిక్షింపడో, లేదా కూడా దుష్టులను శిక్షించినటువంటి రాజులను గనక విడవకుండా ఉండవాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు కనుక ఇలాంటి పనులు చేసినట్లయితే సూర్యచంద్రుడు ఉన్నంత కాలము వాళ్ళు నరకంలో ఉంటారు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో ఉండని మమ్మల్ని శపించను. కాబట్టి మా తండ్రి ఏం చెప్పాడంటే, నేను మంచి మాటలు చెప్పా, మీకు శ్రీహరిని పూజించమని చెప్పా, వైశాఖ మాస దానాలు చేయమని చెప్పా, మీరు అవన్నీ నన్ను నేను చెప్పిన మాటలు వినకుండా పెడజేవిని పెట్టి అహంకారంతో నిర్లక్ష్యంగా నా మాటలు ధిక్కరించారు. కాబట్టి కోపంతో ఆ మతంగ మహాముని ఏం చేశారంటే, తన కొడుకులు అయినప్పటికీ కూడా ఈ దంతిలుడినేమో సింహంగాను, కోహలుడినేమో గజమట ఏనుగుగాను చిరకాలం చాలా కాలం అడవిలో ఉండండి అని చెప్పి మమ్మల్ని శపించాడు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వృత్తాంతాన్ని ఈ కిరాతకునికి, శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడికి చెప్పారనమాట. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా, ఎప్పుడైతే శపించాడో మాకు గడగడ భయం పుట్టిపోయింది. అప్పుడు మేము చాలా పశ్చాత్తాపమునంది మేము మళ్ళా మా తండ్రిని ప్రార్థింపగా ఆయన జాలిపడి, మా తండ్రి కొంతకాలానికి మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు ఆయన చెప్పాడు అనమాట. కొద్ది రోజులు అడవిలో ఉన్న తర్వాత, కొద్ది కాలం అయిన తర్వాత మీ ఇద్దరే ఒకళ్ళకొకళ్ళు చంపుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే మీరిద్దరును కలుసుకుందరు, అప్పుడే మీరిద్దరు కూడా కలుసుకుంటారు. ఆ సమయమున కిరాతుడు శంకుడను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గూడి చర్చించుటను విందురు. అదే సమయంలో మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చంపుకునే సమయంలో అక్కడ ఈ కిరాతకుడికి శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు వైశాఖ మాస ధర్మాల గురించి చెప్తూ ఉంటాడు, చర్చిస్తూ ఉంటాడు అనమాట. అవి మీరు కూడా వింటారు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాప విముక్తి, ముక్తి కలుగురని శాప విముక్తిని అనుగ్రహించను.
మా తండ్రి మేము చేసిన పనులకి ఫస్ట్ కోపగించినప్పటికీ కూడా తర్వాత మేము ఎప్పుడైతే పశ్చాత్తాపం చెంది మా తండ్రి కాళ్ళ మీద కూడా ప్రాధేయపడ్డామో అప్పుడు ఆయన జాలిపడి ఏం చెప్పాడంటే, మీ ఇద్దరు కూడా ఒకళ్ళు సింహంగా ఒకళ్ళు గజంగా ఉండి చాలా కాలం అడవిలో ఉంటారు. కొద్ది రోజులైన తర్వాత మీ ఇద్దరే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నించే సమయంలో ఈ శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు కిరాతకునికి వైశాఖ మాస ధర్మాల గురించి వివరిస్తూ ఉంటాడు. మీరు కూడా ఆ సమయంలో అదే ప్రదేశానికి వచ్చి దైవవశం వల్ల ఆ మాటలను వింటారు. ఎప్పుడైతే ఆ మాటల్లో ఆ వైశాఖ మాస ధర్మాలని వైశాఖ పురాణాలు వింటారో మీకు అప్పుడే శాప విముక్తి కలిగి ముక్తి నొందుతారని చెప్పి ఆ శాపం యొక్క విముక్తిని కూడా మా తండ్రి మాకు తెలియజేశాడు. శాప విముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెళ్ళుదురని మా తండ్రి గారు చెప్పిరి. ఎప్పుడైతే మీరు శాప విముక్తి పొందుతారో అప్పుడు నా వద్దకు వచ్చి వెళ్తారు అని చెప్పి కూడా మా తండ్రి గారు చెప్పారయ్యా మాకు. ఆయన చెప్పినట్లుగానే జరిగింది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని గంతుల కోహలుడు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానంలోనికి వెళ్ళిపోయిరి. మా తండ్రి ఈ విధంగా చెప్పాడు, అలాగే జరిగింది అని చెప్పి మరొకసారి వాళ్ళిద్దరికి కూడా నమస్కరించి వీళ్ళిద్దరూ అంటే దంతిలుడు కోహలుడు వాళ్ళ తండ్రి యొద్దకి విమానాల్లో ఎక్కి వెళ్ళిపోయారట. వానికి మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మృతుడయ్యను. వాళ్ళ యొక్క మాటలను విని కిరాతుడు బోయేవాడు చాలా ఆశ్చర్యాన్ని పొందాట. శంకుడును కిరాతునితో పోయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి కదా. అప్పుడు ఎప్పుడైతే కిరాతుడు ఆశ్చర్యపోతున్నాడు ఇదేంటి అని చెప్పి అప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు మళ్ళా కిరాతునితో చెప్తున్నాడు అనమాట. పోయి ఓ కిరాతుడా, చూసావు కదా వైశాఖ మహిమను ప్రత్యక్షంగా చూసావు కదా. వైశాఖ మహిమను వినటం వల్లనే దంతిల కోహలకు శాప విముక్తి ముక్తి కలిగినవి కదా అని పలికను. చూసావు కదా వైశాఖ మాస మహిమని ఊరక వినడం ద్వారానే వాళ్ళిద్దరికి కూడా శాప విముక్తి మరియు ముక్తి కూడా కలిగింది అని చెప్పాడు. కిరాతులలో ఉన్న హింసా బుద్ధి రసించాడు. ఎప్పుడైతే దీనంతా కూడా ప్రత్యక్షంగా చూశాడో అప్పటిదాకా ఆ కిరాతుల్లో ఉండేటువంటి ఆ హింసా బుద్ధి అంతా కూడా నశించిపోయింది. వాని మనస్సు కూడా చాలా పరిశుద్ధమైపోయింది. అతడు కూడా పశ్చాత్తప్తుడై శంకునకు నమస్కరించి ఇట్లనను. అప్పటిదాకా ఆయనలో ఉండేటువంటి దుర్బుద్ధి అంతా కూడా నశించిపోయి మనస్సు కూడా పరిశుద్ధమైపోయి చాలా పశ్చాత్తాప్త హృదయంతో ఆ బ్రాహ్మణోత్తముడికి నమస్కరించి ఈ విధంగా బలుగుతున్నాడు అనమాట అని శృతదేవుడు శృతకీర్తి మహారాజును చెప్పను. ఆ నమస్కారానికి ఆయన ఏం చెప్తాడనేది తర్వాతి కథలో తెలుసుకుందాం అని శృతదేవుడు శృతకీర్తి మహారాజును చెప్పాను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను. వైశాఖ మాస పురాణం 22వ అధ్యాయము సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.